జిల్లా కేంద్రంలో ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కట్కవాడ గౌడ సంఘము గీతా పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పంజాల తిరుపతి గౌడ్, గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. బాబు నీ కొరకు చూస్తే పూలై పూలై గుడ్. అది అంటే అది తెలివంతులే నర్సన్న ఇట్లా भारत माता की जय, भारत माता की जय, గౌడుల ఐక్యత వర్ధిల్లాలి, గౌడుల ఐక్యత వర్ధిల్లాలి, సర్వై బాబన్న వందనాలి, సర్వై మొత్తం కంప్లీట్ గా వేసుకో వీడియోనే సీదా ఏడును 100 రూపాయలు ఇచ్చినా వీడియో महात्मा गांधी की जय, भारत माता की जय. बाबू सत्याने अत्तले पुलिस टीवीला कोणीगा पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्तर गंगा विंध्य हिमाचल यमुना మొత్తం బంగారం పెట్టినట్లే చూడురా రే గిడు 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 రవి ఇది ఇటు ఒక పెట్టు भारत माता की जय, भारत माता की जय. బాబు కెమెరా కపురి
బాబులు అందరూ కలిసి 50 ఏళ్ళు కూడా వేసుకోవాలి. చింతగ్రాయణ మనం వేస్తున్నాం. తినిపించాలి. 1947 15th ఆగస్టు స్వతంత్రం మాత్రమే వచ్చింది. మనకంటూ ఒక నియమ నిబంధనలు రాజ్యాంగం అనేది అంతవరకు రచించబడింది. అంబేద్కర్ ముసాయిదా కమిటీ ఒక 9 మంది సభ్యులతోటి కమిటీ ఏర్పడి భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అది అమల్లోకి వచ్చిన రోజు 26 జనవరి 1950. ఆ రోజే మనంతా మనం స్వతంత్రమైన రోజు. బ్రిటిష్ కాలం వాళ్ళ నుంచి, బ్రిటిష్ చేతుల నుంచి మనం బానిసగా విముక్తులైంది 15th ఆగస్ట్ అయినా మన కాళ్ళ మీద మనం నిలబడడానికి రాజ్యాంగాన్ని అమలుకు తెచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 26 జనవరి 1950. ఇకపోతే భారతదేశం అంతా మనదే, మనమంతా హిందువులం. అదొక విషయమైన మన జగిత్యాలకు వచ్చేసరికి మన జగిత్యాల జిల్లా గౌడులమంతా ఏకతాటిపై నడుచుకుంటూ ప్రతి గౌడ కులస్తునికి మనం చేతనైన సాయం చేయాలి. ఇక్కడ జగిత్యాల్లో సరే కటికవాడ 3 సంఘాలు అవన్నీ పక్కకెట్టండి. చివరికి వస్తే గౌడు అనే పదానికి అర్థమిస్తూ నేను ఒక ట్రస్ట్ ఏర్పడిస్తున్నా, సాయి దినేష్ ఫౌండేషన్ ట్రస్ట్ అని. ఈ 20th సండే రోజు ఉన్నది. కేవలం పూర్ ఎడ్యుకేషన్ పిల్లలకు మాత్రమే. 50% మన గౌడులకు, మిగతా 50% అదర్ క్యాస్ట్. ఒక విద్యాదానం గురించే నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నా. బహుశా అందరికి సహకరిస్తే ఒక విద్యార్థి హాస్టల్ మన జగిత్యాల్లో, గౌడ విద్యార్థి హాస్టల్ నిర్మాణం నా అధ్యయం. ఈ అవకాశాన్ని నాకు అందించిన ఈ కట్టివాడ గౌడ. ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనము ఈరోజు రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్న రోజు కావున ఎందరో త్యాగమూర్తుల త్యాగాల ఫలం ఈరోజు మనం ఎందరో గొప్ప వ్యక్తులు వాళ్ళు రచించిన రాజ్యాంగాన్ని మనం అమలుపరుచుకున్నాం. కావున ఈ అందరి మన స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో, కటికవాడ ఆధ్వర్యంలో ఈరోజు జెండా కార్యక్రమం జరుగుతున్నది. అన్ని కులాలు, అన్ని మతాలు ఐక్యంగా చేసుకునే పండుగ ఇది. మనము అన్ని వ్యక్తి యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఎదిగిన రోజే మనము ఒక ఫలితం ఉంటుందని చెప్పి అందరి ముందుకు తీసుకెళ్ళి మనము గౌడ్ల ఐక్యత చాటాలని చెప్పి కోరుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. గణతంత్ర దినోత్సవ వేడుకలు మా గౌడ సంఘంలో అందరం కూడా నిర్వహించుకోవడం, దానిలో భాగంగా మా గౌడ కులస్తులు అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ పండగ ఇది ఒక్కరిది కాదు, ఏ కులానిదో కాదు, ఓ మతానిదో కాదు, అందరిది, మనందరి పండగ కాబట్టి మనందరం కూడా జరుపుకోవాల్సిన సందర్భం ఇది. మరి ఈరోజు పొద్దున్నుంచి వెళ్ళి కూడా అనేక కుల మతాలకు భిన్నంగా ప్రతి ఇంట్లో, ప్రతి హాస్పిటల్సే కావచ్చు, ఆఫీసులే కావచ్చు, గవర్నమెంటే కావచ్చు, ఎక్కడైనా కూడా ఈ జెండా వందనం కార్యక్రమం అందరం కూడా జరుపుకుంటున్నాము. మరి ఆ రోజు మనకు రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగాన్ని ఇంత మంచిగా మన యావత్ భారతదేశం అంతా కూడా ఇంత మన స్వచ్ఛందంగా అందరము సమానము అని చెప్పే విధానంగా ఆ రోజు రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఇవాళ మనం అమలుపరుచుకుంటూ మనందరం కూడా ఈ ఎంజాయ్మెంట్లో మనం కూడా భాగం కావడం నిజంగా వారు రచించిన ఆ రాజ్యాంగం
రాజ్యాంగం వల్లనే ఈరోజు మనకు ఒక బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మొత్తం మంది కూడా యావత్ ప్రపంచం మన తెలంగాణ కావచ్చు, మొత్తం దేశాన్నంతా కూడా ఈరోజు ఈక్వాలిటీగా మనం అందరం కూడా సంతోషంగా వారి రాజ్యాంగాన్ని మనం పెంపొందించుకొని మనం అందరం కూడా అనుభవిస్తున్న క్షణంలో అందరం కూడా ఇక్కడ మనమందరం కూడా కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అయినా కూడా ఇంకా కూడా ఇంతకుముందు సోదరుడు అన్నట్టు సంఘాలు కావచ్చు, కులాలే కావచ్చు, ఇంకా ఎదుగుదల కావాలని చెప్పడం నిజంగా కూడా సంతోషం. మరి వారు కోరుకున్నట్టుగా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి స్టూడెంట్స్కి నిజంగా కూడా చదువుని దానం చేయడం అనేది కూడా నిజంగా ఒక గొప్ప కార్యక్రమం. మరి వారి కోరిక మేరకు నిజంగా కూడా అదొక మంచి కార్యక్రమం కాబట్టి నిజంగా కూడా మనందరం కూడా మనిషికి ఎంత తోస్తే అంత ఓ చేయుతనిచ్చి ఆయనకు ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడకుండా మనందరం కూడా సహాయపడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి నేను ఆ ఆర్గనైజేషన్కి కూడా నా అంతు కూడా సహకారంగా ఒక 5,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఇప్పుడే నేను ఆర్గనైజ్ చెప్తున్నాను. మరి అది ఎందుకంటే చాలా గౌడ కులస్తులు ఉన్నారు, అందరూ కూడా ఈ మధ్యలోనే ఎడ్యుకేషన్ పరంగా చాలా డెవలప్మెంట్ అవుతున్నారు. మరి అసలు పరంగా మనం 10th 12th కాకుండా వాళ్ళు కూడా ప్రొఫెషనల్గా అంటే రేపు పొద్దున దినానికి మన వాళ్ళని అందరినీ కూడా ఒక ఎస్ఐలు గాను, సిఐలు గాను, అడ్వకేట్లను, జడ్జిలలాగాను, లేకపోతే ఒక డాక్టర్లాగా అందరినీ మన వాళ్ళు ఉంటే మనకు ఎప్పటికైనా కూడా మన కులానికి మంచి చేస్తారనే ఆలోచనతోని ఈ కార్యక్రమానికి మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ గౌడ సంఘం పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ.